ఐ బొమ్మ ఫౌండర్ ఇమ్మడి రవి గారి కేసులో ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అన్నది నా చర్చ కాదు, కానీ ప్రజలు ఎందుకు ఇలా స్పందిస్తున్నారు దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఐ బొమ్మ రవి, ఇమ్మడి రవి ఆర్ బప్పం టీవీ రవి ఆయన అరెస్ట్ అయ్యారు, కానీ ప్రజల నుంచి మాత్రం ఒక వింతైన సపోర్ట్ వస్తుంది ఆయనకి. మనిషి తప్పు చేశాడా లేకపోతే సిస్టమ్ తప్పు చేసిందా అన్న విషయం పక్కన పెడితే ఈ రియాక్షన్ ఆర్ సపోర్ట్ వెనుక ఒక సోషల్ సైకాలజీ ఉంది. నెంబర్ 1 పాయింట్ ఏంటంటే ఇది రవి గురించి కానే కాదు, ఇది ప్రజల ఫ్రస్ట్రేషన్ గురించి. మూవీ టికెట్ రేట్స్, పాప్కార్న్ రేట్స్, లేకపోతే హీరోస్ రెమ్యూనరేషన్, ఇవన్నీ కలిపి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మీద ఒక పెద్ద భారం అయిపోయింది. ఎంటర్టైన్మెంట్ మూవీ త్రూ అంటేనే చాలా భయంగా అనిపిస్తుంది. మా కోసం ఎవరూ ఆలోచించట్లేదే అన్న ఫ్రస్ట్రేషన్ ఉన్నప్పుడు సిస్టమ్ని ఛాలెంజ్ చేసే వాళ్ళకి ఆటోమేటిక్గా సపోర్ట్ వస్తుంది. నెంబర్ 2 రీజన్ ఎందుకు సపోర్ట్ ఇస్తున్నారు అంటే దీని సైకాలజీలో రాబిన్హుడ్ ఎఫెక్ట్ అంటారు. అంటే పవర్ ఉన్న వాళ్ళకి ఎదురుగా ఎవరు నుంచున్నా సరే వాళ్ళు హీరోలు అయిపోతారు కామన్ మ్యాన్ దృష్టిలో. మా కోసం ఎవరో ఒకటి చేశారు అని సంతృప్తి వస్తుంది. ఇది క్రైమ్కి సపోర్ట్ కాదు, ఇది జస్టిస్ ఫీలింగ్కి సపోర్ట్. నెంబర్ 3 పాయింట్ ఏంటంటే స్టార్ హీరో రెమ్యూనరేషన్స్ కామన్ మ్యాన్కి అసమానత ఫీలింగ్ పెంచుతుంది. హీరోస్ రెమ్యూనరేషన్ మాత్రం 50 crores 100 crores ఏ మాత్రం తగ్గట్లేదు, కానీ టికెట్ రేట్స్ పెరిగిపోతున్నాయి. దానికన్నా ఎక్కువ పాప్కార్న్ రేట్స్ భయంకరంగా పెరిగిపోతున్నాయి. ఇవి అసలు ఒక మిడిల్ క్లాస్ మ్యాన్కి అందుబాటులో లేనంత దూరంగా వెళ్ళిపోతున్నాయి. దీనివల్లనే ఈ అసమానత భావం ఒక కామన్ మ్యాన్లో కలుగుతుంది. మాకు మాత్రం ఈ టికెట్ డబ్బులు మాత్రం పెంచేస్తున్నారు అనే ఒక ఇంబ్యాలెన్స్ ఆర్ అసమానత భావం పెరిగిపోతుంది. దీనివల్ల ఇమ్మడి రవి లాంటి వాళ్ళు చేసే పనికి ఆటోమేటిక్గా సపోర్ట్ వచ్చేస్తుంది. 4th పాయింట్ ఏంటంటే ప్రజలు ఎప్పుడూ పైరసీని ఎంకరేజ్ చేయరు, సపోర్ట్ చేయరు, కానీ అఫోర్డబిలిటీని కోరుకుంటారు. ఎంటర్టైన్మెంట్ అంటేనే అది స్ట్రెస్ని తీసేసే ఒక అవెన్యూ లాంటిది. అలాంటిది ఒక సినిమాకి వెళ్ళడానికి ఇంత స్ట్రెస్ఫుల్గా, ఇంత ఫైనాన్షియల్ బర్డెన్ అయిపోతే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీతో కలిసి మూవీ ఎలా చూడగలుగుతారు, ఎలా ఎంజాయ్ చేయగలుగుతారు? ఏదైనా సరే సింపుల్గా, స్ట్రెస్ ఫ్రీగా, అఫోర్డబుల్గా ఉండాలి. అప్పుడు ప్రజలు దానికి సపోర్ట్ ఇస్తారు. ఒకవేళ సిస్టమ్కి అది కష్టమైతే ప్రజలు వారికి ఏది కంఫర్టబుల్లో ఆ దారినే ఎంచుకుంటారు. నెంబర్ 5th పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ రియాక్షన్ ఆర్ ఈ సపోర్ట్ ఏదైతే ఉందో ఇది మన సమాజ స్థితిని చూపిస్తుంది. ఈ కేసు చూపించింది ఏంటంటే మిడిల్ క్లాస్ పీపుల్ చాలా ఒత్తిడికి వెళ్తున్నారు. ఫైనాన్షియల్ ప్రెషర్ చాలా ఎక్కువైపోయింది. వినోదం కూడా ఒక ఖరీదైపోయిన లగ్జరీ అయిపోయింది. ప్రజలు ఒక ఫెయిర్ ప్రైస్, ఒక బ్యాలెన్స్డ్ ప్రైస్ కోరుకుంటున్నారు. ఇది రవి గురించి కాదు, కానీ మనుషులు పడే ప్రెషర్ని, స్ట్రెస్ని బయట పెట్టే ఒక సంఘటన. ఒక మెంటల్ హెల్త్ కౌన్సిలర్గా నా అభిప్రాయం ఏంటంటే ఎప్పుడు ప్రజలు ఒక పెద్ద స్కేల్లో సపోర్ట్ చేస్తారో అది ఒక వ్యక్తి పరంగా కాకుండా సిస్టంలో ఉన్న లోపాలని చూపిస్తుంది. ప్రజలు ఇక్కడ ఇమ్మడి రవిని సపోర్ట్ చేయట్లేదు, కానీ వారి అవసరాలను, నొప్పిని, వారి హెల్ప్లెస్నెస్ని చూపిస్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్లో చెప్పండి.